యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఆదివారం విగ్రహ నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నల్ల సోమమల్లయ్య, వైస్ చైర్మన్ ఈసారపు యాదగిరి గౌడ్లు పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం విగ్రహ నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నల్ల సోమమల్లయ్య, వైస్ చైర్మన్ ఈరసరపు యాదగిరి గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తుల ఆశయాలను భావితరాలకు తెలియపరచాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మండల కేంద్రంలో సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని నూతన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశామని, ఇందులో 20 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డ మీద పండరి గౌడ్, ఎండి షర్ఫుద్దీన్, కుసుమన హరిచంద్ర, చిందం ప్రకాష్, నల్ల సుభాష్ చంద్ర, కుసుమని హరిచంద్ర, మల్లికార్జున్, లింగయ్య, ఆవుల సురేందర్, పొడిచేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇంతమందే పిడికడ మందే ఉన్నారు, మనం ఇంతమంది ఉన్నాం, ఇంత చేసినాం. మొన్న ప్రోగ్రామ్ చూసినాం, అందరూ చూసినాం. తీర్మార్ వాళ్ళని వచ్చి ఒక మాట మాట్లాడిండు. అరే వీడు తీసుకొచ్చి మనల్ని తిట్టిపిద్దందుకే చేసిర్రా, వీడు ప్రోగ్రామ్ అంతా మనల్ని తిట్టేందుకే తీర్మార్ వాళ్ళని తీసుకొచ్చి, నేను తీర్మార్ వాళ్ళని తిట్టమన్నా. ఆయన ఏమన్నాడు, అరే మనకు బుద్ధ సాగలైన విగ్రహం, ఐలమ్మ విగ్రహం పెడితే ఇదే మాట. ఈ అందరి విగ్రహాలు కలిసి వాళ్ళు మనం ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఒక దొడ్డి కుమరయ్య, ఒక పోరాట యోధుడు. ఆ రోజు రజాకారుల పరిపాలనలో ఈ రోజులలో జరుగుతున్న, అన్న చెప్పినట్టు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా కూడా ఇంకా అణిచివేతకు గురి అవుతున్నటువంటి బడైపు బలహీన వర్గాలు పరిస్థితి ఈ రోజు ఎట్లా ఉందంటే ఆ రోజు ఇంకెట్లా ఉండాలి. పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎంతో కష్టపడి రాజ్యాంగం రాసి దాంట్లో ప్రతి ఒక్కరికి కులం హక్కు, మతం హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, ఓటు హక్కును, సర్వ హక్కులు కల్పించినా కూడా ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే ఆ రోజు మనువాద సిద్ధాంతంలో, ఆ రోజు అన్నట్టు పెద్దలు కోమటి బాపనోళ్ళు, క్షత్రియులు, రాజులు రాసుకున్నటువంటి గ్రంథం ఏదైతే మనువాద సిద్ధాంతంలో స్త్రీకి చదువుకునే హక్కు లేదు. చూసుకుంటే మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా మన సీట్లు లేవు. మనకు ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా ఒక ఓపెన్ జనరల్ కేటగిరీ ఉన్నాయి, కమ్యూనిటీ కోట ఉన్నాయి తప్ప మిగిలిన బీ కేటగిరీ బంద్ అయిపోయిన విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినాయి. మనం అనుకుంటున్నాం బీదోడు ఉన్నాడు, ఆ బీదోడు సీట్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. మన దాంట్లో ఉన్న బీదోడు కన్నా బీదోడు ఉన్నా చెప్పండి, అగ్రకులాల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు 10%, జనాభాలో 10% వాళ్ళు అన్న ఉన్నటువంటి బీదరికం ఎంతమంది ఉంటుంది, 4% ఉంటుంది. కానీ సీట్ ఎన్ని పోల్చుకుంటారు, మనకన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తున్నారు. మన దాంట్లో 7% రిజర్వేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. మనకేమో ఎక్కువ ర్యాంక్ కూడా సీట్ వస్తలేదు, మనకి తక్కువ ర్యాంక్ కూడా సీట్ వస్తున్నది. ఇంత ముందుకు మన మీద 7 సీట్లు రిజర్వేషన్తో మీరు పంపుతున్నారు. రిజర్వేషన్తో మీరు ఉన్నారు కాబట్టి మేము ఇట్లయిపోయినా అంటారు. ఇలా రిజర్వేషన్ ఉపయోగించుకొని మనకన్నా పై టాప్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మామూలు స్టేజ్ కాదు, ఐఏఎస్ వాళ్ళు అన్నారు, ఐపీఎస్ మొత్తం వాళ్ళ యొక్క విషయం గుర్తించుకోవాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకు బడ్జెట్ లేదు, బడ్జెట్ కేటాయింపు ఉండదు, పోరాటం లేదు, ఇదే స్కాలర్షిప్ ఉండవు, అయ్యి రావు. మనకు బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఉంటాయి, దానికి నామినేటెడ్ పోస్ట్ ఉండవు, దానికి మంత్రి పాలక మండలిలో ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా ఎవరైనా మన కేటాయించిన బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఒక్క పైసా ఉపయోగించరు. చివరికి మన ఈ డబ్బులు తీసుకపోయి మనం వేరే అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఇవన్నీ చాలా ఇప్పుడు మీరు ఇంకో తమ్ముడు అన్నట్టు ఈ బీసీ పరిపాలన ఇది మన నలుగురు చేతిలో ఉంది అని కరెక్ట్. ఉన్నటువంటి సమాజంకి ఏ రకంగా తోడ్పాటును అందించాలని ఆలోచనను స్పందించి ఆచరణలోకి తేవాలనే మంచి హృదయానికి మీ అందరికీ వంగి నమస్కరిస్తున్నా. మీ అందరి మంచి ఆలోచనకు ప్రోత్సహిస్తూ ఇంకా ముందు కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, పేదల అభ్యున్నతి కోసము ఆహారంతో పాటు అక్షరాలకే ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆహారాన్ని తర్వాత ఇస్తే వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకంటే ధనికులను చేసే అవకాశం ఇంకోటి రాదు. కాబట్టి ఈ ఆలోచించిన మీ అందరికీ ఈ ఆలోచనను ఆచరణ పెట్టాలని కూడిన సపోర్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ
నేను మీ శిల్పురం దశరథ, మీ మండల వాసుని, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉండాల, బహుజన వికాస్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.